మాటలకు చేతలకు మధ్య తెలుగుదేశం అధినాయకత్వం సతమతమవుతోందా? తాము అధికారంలోకి వచ్చినంతనే తాట తీస్తామన్న మాటను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా చెబితే దాదాపు అలాంటి అర్థం వచ్చేలా పలుమార్లు హెచ్చరికలు చేశారు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లు. అయితే అధికారం చేతికి వచ్చిన తరువాత మాత్రం వారి మాటలు మారిపోయాయి. కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఏం చేసినా అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామని, రాష్ట్ర అభివృద్ధి మాత్రమే తమకు ముఖ్యమని తప్పించి ప్రతీకార చర్యలు ఉండవని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కూటమిలో కీలకమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకే కాదు, జనసేన శ్రేణులు సైతం నచ్చట్లేదు. విపక్షంలో ఉన్నప్పుడు దాడుల్ని ఎదుర్కొన్నామని, ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు కనీసం హెచ్చరించే అవకాశం కూడా లేదన్నట్లుగా మాట్లాడటంలో అర్థం లేదు అంటున్నారు. దీంతో ప్రభుత్వం కొలువు తీరిన నెలన్నరకే పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ వాతావరణాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ తాను అనుకున్నదే జరగాలని, తాను చెప్పిన దానికి భిన్నంగా ఎవరైనా ఏదైనా చేస్తే వారు ఎలాంటి వారైనా సరే వదులుకోవడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రతీకార దాడులు, అరెస్టులతో మోత మోగించే పని చేస్తే ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత దెబ్బతినడం ఖాయం. ఇప్పుడు కావాల్సింది దాడులు, ప్రతీకారాలు కావు, అవసరమైన అభివృద్ధి. అదే సమయంలో పార్టీ శ్రేణుల స్థైర్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా ఉండే నిర్ణయాలను వారు హర్షించారు. విపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులే, అధికారంలో ఉన్నప్పుడు ఆంక్షలే అయితే ఎలా అన్నది ప్రశ్నగా మారింది. ఏదో ఒక పేరుతో చేతులు కట్టేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వారు అంటున్నారు. ఇలా చేయడం ద్వారానే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పోరాటం తత్వం తగ్గిపోతుంది అని విమర్శ పెరుగుతోంది. ఏ రోజు కూడా తమ మాటకు విలువ లేకుండా చేస్తున్నారు అన్న అపవాదు పార్టీ మీద అంతకంతకు పెరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు వద్దని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి సంగతి భవిష్యత్తులో చూస్తామన్న మాటలు దశాబ్దాల తరబడి చూస్తున్నామని, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అన్న వాదన బలంగా వినిపిస్తోంది. పార్టీ శ్రేణులకు అండగా ఉండే అలవాటు తెలుగుదేశం పార్టీకి లేదని, నేతలు కూడా అంతేనని, కష్టం వచ్చినప్పుడు కనిపించారని, అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ మాటలు ఈ మాటలు చెబుతారు అన్న ఆవేదనను వినిపిస్తున్నారు. అధికారం వచ్చినంతనే చెప్పే మాటలకు, విపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాటలకు పొంతన ఉండదు అన్న అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు. మొత్తంగా చూస్తే అటు తమ్ముళ్ళు, ఇటు జన సైనికుల వేదనను పార్టీల అధినాయకత్వం పట్టించుకోవటం లేదు అన్న అభిప్రాయం వినిపిస్తుంది. వారి వాదనకు, అభిప్రాయాలకు ఎంతో కొంత విలువ ఇవ్వకపోతే వారి స్థైర్యం సన్నగిల్లుతుందని, అది పార్టీకి చేటు చేస్తుంది అన్న హెచ్చరిక కూడా వినిపిస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.